శివుడికి కూడా శివుడు మనకు నమశివాయ మంత్రం ఉంది కదా. ఈ నమశివాయ మంత్రం అంటే ఏంటి? నమశివాయలో ఉన్న నా మా శివాయ ఈ 5 అక్షరాలు పంచభూతాలకు సంకేతం. పంచభూతాలు అంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ 5 కలిస్తే సృష్టి మొదలవుతుంది, సృష్టి జరుగుతుంది. ఈ 5 కలిస్తేనే నమశివాయ మంత్రం అవుతుంది. అంటే ఈ 5 పంచభూతాలు ఎవరివి? శివుడు ఆధీనంలో ఉన్నాయి. ఈ పంచభూతాలు మొత్తం శివుడు ఆధీనంలో ఉంటే సృష్టి ఎవరిది అన్నట్టు? సృష్టి కూడా శివుడిది. అందుకనే శివుడికి ఒక పేరేముంది అంటే విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు అనే పేర్లు. అంటే ఈ మొత్తం విశ్వం కూడా శివుడిదే. ఈ మొత్తం శనదే అయినప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎవరికి సాధ్యం? ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ మొత్తం ఒక బాస్ ఉన్నాడు. ఈ ఆఫీస్ ఆ బాస్ కి సంబంధించింది అయినప్పుడు మనకి ఏదైనా కావాలంటే బాస్ ఇవ్వగలుగుతాడా? ఆఫీస్ బాయ్ ఇస్తాడు. మరి మన మొత్తం విశ్వానికి ఎవరు బాస్? శివుడు బాస్. మరి బోలాశంకరుడు ఎవరు? ఆయనే. కాబట్టి ఆయనే బాస్, ఆయనే బోలాశంకరుడు. ఈ మొత్తం విశ్వం ఆయనదే కాబట్టి ఇందులో ఏదైనా మనం అడగగానే ఇస్తాడు.